హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మిడిల్ క్లాస్ కార్ డ్రీమ్ రియాలిటీ ఇన్ బడ్జెట్. మీ బడ్జెట్ లోనే కారుకు ఓనర్ కండి. కారు అనేది ఒక కళ, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కు ఒక డ్రీమ్. కనీసం కారు ఎక్కాలని, కారులో జర్నీ చేయాలని ఒకప్పుడు చాలా మందికి ఉండేది. ఇప్పుడు ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులు వచ్చాక కారులో జర్నీ చేయాలనే కళ లక్షల మందికి తీరిపోయింది అనుకోండి. కానీ సొంతంగా కారు ఉందంటే ఆ ఫీలింగే వేరు. అది కొత్తదైనా పాతదైనా కారు కారే. అయితే ఇప్పుడు కార్ అనేది కళ కాదు, నెరవేర్చుకోగలిగే ఒక కోరిక. ఆ డ్రీమ్ ఇప్పుడు మన గేటు ముందుకే వస్తోంది. ఎవరైనా కారు కొనొచ్చు, సామాన్యుడు కూడా కారు కొనొచ్చు, తన బడ్జెట్ లోనే కొనుక్కోవచ్చు. దాదాపు 50,000లో కూడా ఓ మాదిరి కారు వస్తుంది. బైక్ ఖరీదైపోయింది, ₹1,00,000 లేకుండా బైక్ రావడం లేదు. కానీ మన బడ్జెట్ లో కార్లు దొరుకుతున్నాయి. అదే ఫార్ములాను చాలా మంది ఫాలో అవుతున్నారు. తమ డ్రీమ్ నెరవేర్చుకుంటున్నారు, తమ సక్సెస్ స్టోరీగా మార్చుకుంటున్నారు. ఆర్డినరీ మిడిల్ క్లాస్ పర్సన్ రోజు జీతం కోసం పరుగులు తీసే ఎంప్లాయీ, అతని ఇంటి ముందు ఓ కారు ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ గా ఓ ట్రెండ్ మాత్రమే కాదు, ఎమోషన్స్ సక్సెస్ స్టోరీ. రమేష్ ఓ బ్యాంక్ క్లర్క్, హైదరాబాద్ మలక్పేటలో నివాసం, భార్య, 2 పిల్లలు. రోజు బస్సు జర్నీతో నెట్టుకొచ్చే రమేష్ కు తన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఓ చిన్న కారైనా కొనాలన్నది తీరని కోరిక. కానీ కొత్త కారు రేట్ చూస్తేనే ఆమెడ దూరం. మొదట డౌన్ పేమెంట్లు, తర్వాత ఈఎంఐలు, ఇన్సూరెన్స్, ఆర్సీ ఖర్చులు, ఇవన్నీ మైండ్ లో నిండిపోయాయి. అయితే రమేష్ తీరని కలను ఓ కొలీగ్ నిజం చేయించాడు. నీకు కారు కావాలా, స్టేటస్ కావాలా? సూటిగా ప్రశ్న. కారు ఉంటే స్టేటస్ అదే వస్తుంది కదా, రమేష్ ఆన్సర్. మరి ఇంకేంటి, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకో, నీ బడ్జెట్ లోనే వాళ్ళకు చెప్తే చూసి పెడతారు అన్నాడు. ఆ సలహా రమేష్ కు బాగా నచ్చింది. వెంటనే సెకండ్ హ్యాండ్ కారు యాప్ డౌన్లోడ్ చేసి మరీ తన ప్రయారిటీస్ ఎంటర్ చేసి పెట్టాడు. సాయంత్రానికల్లా షోరూమ్ నుంచి కాల్. మీ ప్రయారిటీస్ ప్రకారం చూస్తే బెస్ట్ కారు వచ్చింది సార్, మారుతి ఆల్టో LXi, కేవలం 80,000. మీకు 3 months సర్వీస్ వారంటీ కూడా ఇస్తామని చెప్పారు. అంతే, 3 రోజుల్లోనే రమేష్ ఇంటి ముందుకు కారు వచ్చేసింది. సెకండ్ హ్యాండ్ కారు బెస్ట్ ఐడియానేనా? ఇప్పుడు చెప్పబోయి చూసి మీరే డిసైడ్ కండి. మిడిల్ క్లాస్ కార్ డ్రీమ్ నెరవేర్చుకోండి. నెంబర్ 1, బడ్జెట్ లోనే డ్రీమ్ ఫుల్ఫిల్. నవీన్ అనే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అతను ఓ సెకండ్ హ్యాండ్ కార్ ను 70,000 కొన్నాడు. రోజు రాత్రి వేళ కారులోనే డెలివరీ చేస్తున్నాడు. నెలకు 25,000 దాకా ఇన్కమ్. గతంలో బైక్ మీద డెలివరీ చేసేవాడు, కానీ రాత్రి వేళ కుక్కలు, వాన, చలి వంటి బెడద లేకుండా రాత్రిపూట కారులో లగ్జరీగా డెలివరీ చేస్తున్నాడు. ఇప్పుడు అతని జర్నీ సేఫ్, లగ్జరీ డెలివరీ బాయ్ అనే హోదా. నెంబర్ 2, నో ఈఎంఐ టెన్షన్. కొత్త కారు తీసుకుంటే కనీసం 2 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. పైగా నెల 5,000 నుంచి 12,000 దాకా ఈఎంఐ ఉంటుంది. బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఒకేసారి కట్టేస్తాం. డౌన్ పేమెంట్ కన్నా తక్కువలోనే కార్ వచ్చేస్తుంది. మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 3, ఇన్సూరెన్స్, టోకెన్ ట్యాక్స్ ఖర్చులు ఎక్కువ. పాత కారుకి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తక్కువే. రోడ్ ట్యాక్స్ ఇప్పటికే పూర్తయితే మళ్ళీ అవసరం ఉండదు. ఇలా చూస్తే కొత్త కారుతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం 8,000 నుంచి 12,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 4, లోన్స్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలన్నీ సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా లోన్లు ఇస్తున్నాయి. ఓ ఆర్డినరీ ఎంప్లాయీ తన స్థాయి మేరకు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. నెంబర్ 5, ట్రస్ట్ వర్తి ప్లాట్ఫామ్లు. ఈ రోజుల్లో OLX కార్స్, పిన్ని, Cars24, కార్దేకో వంటివే కాకుండా కార్ల తయారీ షోరూంలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నాయి. అవి కొత్త కారు మాదిరిగానే కార్ల హిస్టరీ, మెయింటెనెన్స్ రిపోర్ట్, నంబర్ ప్లేట్ స్టేటస్, ఇన్సూరెన్స్, ఆర్సీ వెరిఫికేషన్ అన్ని చూపిస్తున్నాయి. నెంబర్ 6, నో మెయింటెనెన్స్ వరీస్. ఇప్పుడు కార్ల మెయింటెనెన్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. గల్లీలో సర్వీస్ సెంటర్లు వచ్చేసాయి. పైగా ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ గ్రూప్స్, ఆటో మెకానిక్ యాప్స్ తో చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికి వాళ్ళే సాల్వ్ చేసుకోవచ్చు. కారు కొనే ముందు చెకింగ్ మస్ట్. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, డాక్యుమెంట్స్ పూర్తిగా చెక్ చేయాలి. ప్రీవియస్ ఓనర్ ఎందుకు అమ్ముతున్నాడనే విషయం తెలుసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. సర్వీస్ హిస్టరీ కూడా చెక్ చేయాలి. మీ ఏరియాలో స్పేర్ పార్ట్స్ సర్వీస్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయా అన్నది క్రాస్ చెక్ చేసుకోండి. బైక్ తో పోలిస్తే హాఫ్ రేట్. ఇప్పుడు బైక్ రేట్లు మినిమం 1,00,000-1,50,000 చేరుకున్నాయి. ఈఎంఐలు, ఇన్సూరెన్స్, హెల్మెట్స్, సర్వీస్ అంతా కలిపితే 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అలాంటి టైంలో 60,000 నుంచి 1,00,000 లోపే ఓ మంచి 4-wheeler ను సొంతం చేసుకోవచ్చు. అంటే అది ఫైనాన్షియల్ సక్సెస్ గానే చూడొచ్చు కదా. ఈ జర్నీకి ఎండ్ లేదు, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మళ్ళీ రమేష్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నెలకి ₹1,000 కార్ మెయింటెనెన్స్, 2,000 పెట్రోల్ ఖర్చుకు పక్కన పెడుతున్నాడు. నెలకి 2 రోజులు ఫ్యామిలీతో అవుటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక అతని పిల్లలు, నాన్న మమ్మల్ని కార్లో స్కూల్ కి తీసుకెళ్లవా అనే మాటలు వినడం అతనికి $1 million ఫీలింగ్. కేవలం ఇదో ఫిక్షనల్ స్టోరీ కాదు, ఇది ఇప్పుడు వేల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రియల్ లైఫ్ జర్నీ. ఈ రోజుల్లో మనం కారు కొనగలమా అనే ప్రశ్న కాదు, బడ్జెట్ లో ఎలా కొనగలమనేదే క్వశ్చన్. పాతదైనా సరే అది మీ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే కారు అనేది మీ డ్రీమ్ కాదు, ఇప్పుడు అది పాజిబుల్ అయ్యే ఓ గోల్. మీరు కూడా ఓ చిన్న జర్నీ మొదలు పెట్టండి. మీ గేటు ముందు
ముందు చిన్నదైనా సరే ఓ కారు ఉందంటే మీకు స్టేటస్ తీసుకొస్తుంది, మీకు ఒక అనుభూతిని మిగులుస్తుంది. సొంత కారు ఎక్కండి, కల నెరవేరిందని ఫీల్ అవ్వండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరిన్ని లైఫ్ చేంజెస్ తీసుకొచ్చే వీడియోల కోసం నా ఛానల్ ను ఫాలో కండి. మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఏ సెకండ్ హ్యాండ్ కార్ కొన్నారో లేదా మీ డ్రీమ్ కార్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.